అమెరికా ఏమనుకుంటుందంటే ఇరాన్ మీద బాంబులు వేస్తే ఆ దేశం మోకాల మీద వంగుతుంది అనుకుంటుంది. కానీ సీన్ రివర్స్ అయింది. ఇరాన్ మిసైల్స్ అమెరికా యుద్ధ నౌకలను పిట్టని కొట్టినట్టు కొడుతున్నాయి. అసలు ఇరాన్కు అంత ఖచ్చితమైన లొకేషన్ ఎట్లా తెలుస్తున్నాయి? బాంబులు పడకముందే ఇరాన్ సైన్యం ఎలా అలర్ట్ అయిపోతుంది? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇరాన్ ఒంటరిగా ఫైట్ చేయట్లేదు. చైనా అండ్ రష్యా సపోర్ట్ ఉంది కాబట్టే ఫైట్ చేస్తున్నారు. అమెరికా అగ్రరాజ్యం గౌరవాన్ని అణచడానికి చైనా రష్యాలో ఆడుతున్న ఒక షాడో వార్ ఏంటి? అదేంటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, చైనా శాటిలైట్ సపోర్ట్. అమెరికా తన GPS వ్యవస్థను ఇరాన్ కు పని చేయకుండా చేస్తే ఇరాన్ పని అయిపోతుంది అనుకున్నారు. కానీ చైనా తన బీట్ శాటిలైట్ నెట్వర్క్ ఇరాన్ కు ఓపెన్ చేసేసింది. అమెరికా తన GPS సిగ్నల్ ఇరాన్ ప్రాంతంలో జామ్ చేసినా లేదా తప్పుడు ప్రచారం ఇచ్చినా ఇరాన్ మిసైల్స్ మాత్రం దారి తప్పవు. ఎందుకంటే చైనా తన సొంత శాటిలైట్ నెట్వర్క్ బీడ్ను వాడుకుంటుంది కాబట్టి. అలాగే ఇరాన్ మిసైల్ గైడెన్స్ సిస్టమ్ని లింక్ చేసింది కూడా. అందుకే ఇరాన్ పేల్చే మిసైల్ ఖచ్చితంగా అమెరికా యుద్ధ నౌకల డెక్ మీదనే పడుతున్నాయి. ఇది చైనా ఇచ్చిన డిజిటల్ కవచం. అసలు దీనివల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? అదేంటో చెప్తాను. అమెరికా యుద్ధ నౌక సముద్రంలో ఎక్కడుంది, ఏ దిశ వైపు వెళ్తుంది అన్నది కూడా ఇరాన్ వెంటనే పసిగడుతుంది. ఇరాన్ పేల్చే ప్రతి మిసైల్ చైనా శాటిలైట్ గైడెన్స్ ఇస్తున్నాయి. అందుకే ట్రంప్ ఎన్ని బాంబులు వేసినా ఇరాన్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ మాత్రం అమెరికా నౌకలను నిలువునా ముంచేస్తుంది. ఇది చైనా ఆడుతున్న పక్కా టెక్నికల్ వార్. చైనాకు చెందిన కమర్షియల్ మరియు మిలిటరీ శాటిలైట్స్ ప్రతి నిమిషం అమెరికా విమానవాహిక నౌకల ఫోటోలను హై రెజల్యూషన్లో ఇరాన్కు పంపించేస్తున్నాయి. అమెరికా నౌకలు ఎక్కడ దాక్కున్నా చైనా శాటిలైట్ వాటిని వెంటనే పట్టుకుంటున్నాయి. ఇరాన్ చేసే ప్రతి అడుగు వెనక చైనా యొక్క స్పేస్ పవర్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఐల్ టెల్ యూ, రష్యా ఇస్తున్న ఇంటెలిజెన్స్, రష్యా తన హై టెక్నాలజీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మరియు రాడార్ను ఇరాన్ సరిహద్దుల్లో యాక్టివేట్ చేసింది. రష్యా తన S-400 మిసైల్స్ వ్యవస్థలకు సంబంధించిన రాడార్ డేటాను ఇరాన్తో రియల్ టైంలో షేర్ చేసింది. రష్యా యొక్క వెరోనెస్ లాంటి లాంగ్ రేంజ్ రాడార్ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా బాంబర్ విమానాలను డిటెక్ట్ చేయగలవు. అమెరికా విమానం టేక్ ఆఫ్ అవ్వగానే ఆ సమాచారం మాస్కో ద్వారా టెహ్రాన్కు చేరుతుంది. అమెరికా బాంబులు వేయకముందే ఇరాన్ సైన్యం బంకర్లోకి వెళ్ళిపోవడానికి రష్యా ఇస్తున్న ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. అమెరికా విమానం టేక్ ఆఫ్ అయినా ఒక్క మిసైల్ గాల్లోకి లేచినా అది ఇరాన్ సరిహద్దులు తాకకముందే రష్యా రాడార్లు పసిగట్టేస్తున్నాయి. ఈ సమాచారాన్ని క్షణాల్లో ఇరాన్ సైన్యానికి చేరవేస్తున్నాయి. దీనివల్ల అమెరికా బాంబులు వేసే లోపు ఇరాన్ సైన్యం బంకర్లోకి వెళ్ళిపోతుంది లేదా ఎదురు దాడికి సిద్ధమైపోతుంది అన్నమాట. అమెరికా చాలా ఆశ్చర్యపోతుంది. మా దాడులు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? దానికి కారణం రష్యా అందిస్తున్న ఈ అదృశ్య రక్షణ కవచం. రష్యా తన అత్యాధునిక ఎలక్ట్రిక్ వార్ఫేర్ టెక్నాలజీని ఇరాన్కు అందించింది. ఇది అమెరికా డ్రోన్ సిగ్నల్స్ను కట్ చేయడమే కాకుండా వాటిని హ్యాక్ చేసే ఇరాన్ గడ్డపై సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేస్తుంది. అమెరికా పంపే ఖరీదైన గ్లోబల్ హ్యాక్ డ్రోన్స్ ఆకాశంలోనే గల్లంతవుతున్నాయి. వాటి కంట్రోల్ను రష్యా టెక్నాలజీతో ఇరాన్ హ్యాక్ చేసేస్తుంది. ఇది యుద్ధం కాదు, ఒక హైటెక్ హ్యాకింగ్ సిస్టమ్. ఇక ఇరాన్ తన ధైర్యంతో పోరాడుతుంటే చైనా మరియు రష్యా సైబర్ గ్రూపులు అమెరికా రక్షణ వ్యవస్థపై నిరంతరం దాడులు చేస్తూ యుద్ధ ప్రణాళికలను దొంగలించి ఇరాన్కు అందిస్తున్నట్లు సమాచారం. ట్రంప్ తన వార్ రూమ్లో ఏ ప్లాన్ వేస్తున్నారో అది అమలు కావడానికి ముందే ఇరాన్ టేబుల్ మీద ఉంటుంది. చైనా రష్యాలు ఇరాన్కు ప్రపంచ స్థాయి గూఢాచార వ్యవస్థను అండగా నిలబెట్టాయి. ఆంక్షల వల్ల నేరుగా ఆయుధాలు లేకపోయినా చైనా రష్యాలు 3 దేశాల ద్వారా కీలకమైన విభాగాలు, చిప్స్ మరియు ఇంజన్లు ఇరాన్కు చేరవేస్తున్నాయి. బాంబుల వర్షంలో కూడా ఇరాన్ డ్రోన్ ఉత్పత్తి ఆగడం లేదు. దానికి కావలసిన ప్రతి పార్ట్ చైనా నుంచి షాడో రూట్లో ఇరాన్కు అందుతుంది. అమెరికా ఆంక్షలు ఇక్కడ కేవలం కాగితాలకే పరిమితం కాలేదండి. చైనా రష్యా నేరుగా యుద్ధంలోకి రాకుండానే అమెరికాను దివాలా తీస్తున్నాయి. రోజుకి $3.5 బిలియన్ ఖర్చు పెడుతున్న అమెరికాకు ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇది కేవలం ఇరాన్తో యుద్ధం కాదు, ఇది అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగుతున్న గ్లోబల్ రెబెలియన్. అగ్రరాజ్యం అనే వెర్రవీగే అమెరికాకు ఈ ఓటమి ఒక పీడకలలా మారిపోయింది. తన దేశాన్ని కాపాడుకోవడానికి ఇరాన్ చేస్తున్న ఈ పోరాటం, చైనా రష్యా ఇస్తున్న ఈ షాడో సపోర్ట్ ప్రపంచ రాజకీయాలను ఎలా మారుస్తుందో వేచి చూడాల్సిందే. సో గైస్, మీరేమంటారు? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.